everyone. I thank God for this opportunity to fellowship. మీ అందరితో ఈ విధముగా మరి సహవాసము చేయుటకు గాను ప్రభు నాకు ఇచ్చిన మరి యొక్క అవకాశం కొరకై దేవునికి వందనములు చెల్లించుకొనుచున్నాను. Today I thought we'll study the book of James. ఈ రోజున మరి యాకోబు రాసిన పత్రిక నుండి వాక్యమును ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. James is to many people a very controversial book. మరి యాకోబు రాసినటువంటి పత్రిక మరి చాలామందికి అది ఒక విరుద్ధముగా మరి వారికి వ్యతిరేకమైనటువంటి విధానములో ఇది ఉన్నది. Because there's not too much doctrine in the book of James. ఎందుకంటే మరి యాకోబు రాసిన పత్రికలో మరి ఎక్కువ మరి సిద్ధాంతపరమైనటువంటి బోధలు ఏమీ లేవు. But there's a lot of things for people to do. అయితే మరి చేయవలసినటువంటి మరి ప్రజలు మరి చేయవలసినటువంటి పనులు గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. And so it's more like a book concerning works and not so much concerning doctrine. మరి ఈ యొక్క పత్రిక ఎలాగ ఉంది అంటే మరి ఎక్కువ సిద్ధాంతాల గురించి మాట్లాడేటువంటి పత్రిక లేదు, కానీ మరి ఎక్కువగా క్రియలు మరి గురించి మరి క్రియలు చేయాలి అనేటువంటి దాని గురించి మాట్లాడేటువంటి పత్రికగా ఇది ఉంది. Particularly when you read chapter 2. ముఖ్యంగా మరి 2వ అధ్యాయం మనం చదివినప్పుడు where James seemed to say you are justified by your works and not just by your faith. మరి యాకోబు మరి ఈ మాట నొక్కి చెప్తున్నాడు, మీరు మరి క్రియల ద్వారా కాదు కానీ విశ్వాసము ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని చెప్తున్నాడు. And although this is one of the earlier books that was written, మరి ఈ యొక్క పత్రిక మరి ఎంతో ఆరంభములోనే మరి రాయబడినటువంటి పత్రికలలో ఇది కూడా ఒక పత్రికగా ఉంది. It's one of the last books to be approved as part of canon, as part of the Bible. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథపు చుట్టలో మరి ఆమోదించబడినటువంటి చివరి పత్రికగా కూడా ఈ పత్రిక ఉంటున్నది. And it was, I think, approved only close to the end of the 4th century. మరి ఈ యొక్క పత్రిక దాదాపు మరి 4వ శతాబ్దపు చివరి భాగంలో ఇది ఆమోదించబడినటువంటి పత్రికగా ఉంది. It's a kind of a process, the approving of various books to form the Holy Scripture. చూడండి, ఈ యొక్క పరిశుద్ధ లేఖనములన్నీ కూడా ఒక గ్రంథపు చుట్టగా మారడానికి అనేకమైనటువంటి ప్రక్రియల గుండా మరి ఈ యొక్క గ్రంథములన్నీ కూడా మరి వస్తూ వచ్చాయి, ప్రక్షాళన చేయబడ్డాయి, మరి ఒక గ్రంథముగా చివరిగా అవి ఆమోదించబడి వ్రాయబడి ఉన్నాయి. I mean, the Old Testament books were all approved. I mean, there was no question about the Old Testament books. అనగా అప్పటికే పాత నిబంధన గ్రంథములన్నీ కూడా ఆమోదించబడి ఉన్నాయి, దాని విషయంలో ఎలాంటి ప్రశ్నలు కానీ వివాదములు కానీ లేవు. And then in the New Testament, as the apostles wrote their letters, as the gospel writers wrote their gospels, the early church fathers studied them very, very carefully before approving them as part of Scripture. మరి కొత్త నిబంధన కాలమునకు వచ్చేటప్పటికి మరి అపోస్తులైన వారు మరి ఆయా సువార్తలు మరి రాసినారు, మరి అనేక పత్రికలు రాశారు. మరి మన యొక్క ఆది సంఘములోని మన మూల పితరులు వారందరూ కూడా వాటిని క్షుణ్ణముగా పరిశీలించి మరి వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి మరి ఏవి దేవుని ద్వారా మరి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడినవి అని వారు క్షుణ్ణముగా ఎరిగి మరి వాటన్నిటి కూడా ఈ యొక్క గ్రంథములో వారు చేర్చి ఉంటున్నారు. And so Gospel, Matthew, Mark, Luke, John, they were approved. కాబట్టి ఆ విధముగానే మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసినటువంటి సువార్తలు మరి ఆమోదించబడ్డాయి. And it seems there is a gospel according to Barnabas. మరి బర్నబా రాసినటువంటి సువార్త అనేది కూడా ఉన్నదని మరి చెబుతున్నారు. But for some reason they didn't include that. అయితే కొన్ని కారణాలు బట్టి వారు దానిని ఈ యొక్క గ్రంథంలో చేర్చలేదు వాళ్ళు.
And it seems there is also an epistle by Timothy, మరి తిమోతి రాసినటువంటి పత్రికలు కూడా ఉంటున్నాయి, which was not included also. మరి మిగతా పత్రికలు అవి ఇందులో రాయబడలేదు. But James was included. మరి అయితే యాకోబు రాసిన పత్రిక ఇక్కడ రాయబడి ఉంది. And more than 1,000 years, more than 1,000 years later, మరి దాదాపు 1000 సంవత్సరముల తర్వాత, when Martin Luther was studying scripture, మరి మార్టిన్ లూథర్ గారు లేఖనాలను ఆయన మరి చదువుతూ వచ్చినప్పుడు, he was very impressed by what Paul writes. మరి పౌలు రాసినటువంటి ఈ యొక్క పత్రికలన్నిటి ద్వారా ఎంతో ప్రభావితుడయ్యాడు. Especially Paul's writing of justification by faith. ప్రత్యేకించి మరి అపొస్తలుడైనటువంటి పౌలు మరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అనేటువంటి అంశం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎంతో మరి ప్రభావితుడయ్యాడు. దాన్ని At that time the church, we don't call them the Roman Catholic Church yet. At that time the church has fallen far away from the basic teachings of the gospel. మరి అప్పటికి ఆ కాలమునకు మరి సంఘము అనగా అప్పటికి రోమన్ క్యాథలిక్ సంఘము అని పిలువబడేది కాదు. అయితే అప్పటి సంఘము మరి అనేకమైనటువంటి మూల సిద్ధాంతములలో మరి అది తప్పిపోయేటువంటిదిగా మరి క్రమము తప్పి నడుచుకునేటువంటి సంఘముగా ఉంటూ వచ్చింది. And the church at that time was focusing a lot of on works, to Martin Luther useless kind of works. మరి సంఘము మరి అప్పుడు మరి క్రియలు మీదనే ఎక్కువగా మరి కేంద్రీకరించేటువంటి వారుగా ఉన్నారు. మరి మార్టిన్ లూథర్ గారు మరి చెప్పినటువంటి ప్రతి మాటను కూడా పనికి మాలినదిగా మరి వారు ఎంచుతూ వచ్చారు. They were emphasizing something they call indulgences. Indulgences means something you can do to obtain forgiveness or absolution of your sins. అనగా మరి వారు ఏ విధంగా వారు బోధించేటువంటి వాళ్ళంటే, మీరు యొక్క పాపములు క్షమించబడాలి అంటే మీరంటూ కొన్ని క్రియలు చేయాలి, మేము చెప్పినట్లు మరి విధించబడినట్లుగా మరి మీరు కొన్ని పనులు చేస్తేనే కానీ మీ పాపములు క్షమించబడవు అని బోధించేటువంటి వారు. And the indulgences could be in the form of prayers. అనగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి కొంత ప్రార్థనా రూపకంగా కూడా మరి వారు చేయాలి అని చెప్పేటువంటి వారు. Say a few prayers and then your sins can be forgiven. వాళ్ళు కొన్ని ప్రార్థనలు మరి వారికి నేర్పించేవాళ్ళు. ఈ ప్రార్థనలు కొన్ని చెబితే, ఈ ప్రార్థనలను కూడా మీరు చెబితే మీ పాపములన్నీ క్షమించబడతాయి అని బోధించేవారు. And worse still, give money. మరి ఇంకా తర్వాత మరి డబ్బును కూడా మరి ధర్మము చేయాలి, వాళ్ళు దానం చేయాలి అన్నట్టుగా బోధించేవాళ్ళు. Give money and your sins can be absolved. మీ యొక్క కానుకలు అర్పించండి, అప్పుడు మీ యొక్క పాపములన్నీ కూడా పరిహరించబడతాయి అని చెప్పేవారు. And of course there's something very seriously wrong about that kind of doctrine. అవును, నిజమే. మరి ఆ యొక్క తప్పుడు మరి బోధల విషయంలో, తప్పుడు సిద్ధాంత విషయంలో బహు తీవ్రమైనటువంటి మరి దృక్పథము మరి ఉంటూ వచ్చింది ఆ విషయాల్లో. The question Martin Luther asked is, where is the repentance? మరి మార్టిన్ లూథర్ గారు వేసిన ప్రశ్న ఏమిటి అంటే, మరి ఇలాంటప్పుడు మరి మారు మనసు పశ్చాత్తాపం అనే దానికి చోటు ఎక్కడుందండి అని అడుగుతూ వచ్చాడు. To seek forgiveness, there must be something that's within your heart. It's not something that you do outwardly. పాపములు క్షమించబడాలి అంటే ఏదో దానికి మూలము మరి హృదయంలో మరి ఒకటి జరిగితేనే కదా పాపములు క్షమించబడేది, ఏదో బయట చేసేటువంటి క్రియలను బట్టి కాదు కదా అని వాదిస్తూ వచ్చాడు ఆయన. You got to be sorry for what you did. నీవు చేసిన పాపము విషయంలో నువ్వు చింతించాలి నువ్వు. And then you ask for forgiveness. అప్పుడు నీవు క్షమాపణ అడగాలి. If you say a few prayers and your sins are forgiven. సరే, కొన్ని ప్రార్థనలు పలికినంత మాత్రాన మరి నీ పాపములు క్షమించబడతాయి అని చెప్తే So easy. అంత సులభమా అది? Okay, so next time I sin, I again say a few prayers. సరే, ఈసారి నేనేం చేస్తానంటే మరలా పాపం చేసి కొన్ని ప్రార్థనలు ఉచ్చరిస్తాను. Next time I sin, I give a bit of money. మరి ఈసారి నేను పాపం చేసినప్పుడు కొంత కానుక అర్పిస్తాను. There's no real repentance, nothing from the heart.
మరి అక్కడ నిజమైన మారు మనసు పశ్చాత్తాపం లేదు, ఏది కూడా హృదయంలో నుండి ఏది రావడం లేదు. And so that kind of system actually encourages people to sin. అటువంటి విధానము వాస్తవముగా ప్రజలను ఇంకా మరెక్కువ పాపము చేయడానికి అది ప్రేరేపిస్తున్నది. And so Martin Luther was from his study of the Word of God says there is this thing that is of the matter of the heart that's more important than anything else. కాబట్టి మార్టిన్ లూథర్ గారు క్షుణ్ణముగా లేఖనాలను పరిశోధించి ఆయన ఏమని నొక్కి చెప్తూ వచ్చాడంటే, మరి పాపం క్షమాపణ కొరకు మరి ఏదో ఒకటి హృదయములో జరగాలి, హృదయములో నుండి రావాలి, కానీ బయట జరిగేది కాదు అని ఆయన నొక్కి చెప్తూ వచ్చాడు. We are justified before God. In other words, we are made right before God through faith. మనము దేవుని ఎదుట విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాం, not through works. క్రియల ద్వారా కాదు. And when James talks about you are justified by works, Martin Luther was very much against what James was writing. చూడండి, మరి యాకోబు మరి విశ్వాసము ద్వారా మరి క్రియల ద్వారా కాదు, కానీ ఆ క్రియల ద్వారా నీతిమంతుడిగా మరి తీర్చబడతాడు అనేటువంటి విషయం రాసినప్పుడు మరి మార్టిన్ లూథర్ గారు దాని విషయంలో ఎంతగానో మరి ఆయన మరి నొచ్చుకున్నాడు ఆయన ఆ విషయం. It's almost like Old Testament doctrine. ఇది దాదాపు పాత నిబంధన మరి సిద్ధాంతముగా కనబడుతున్నది. Obey this one, obey all this, and then you are sort of made right with God. చూడండి, పలానా ఆజ్ఞలకు మీరు విధేయత చూపించండి, ఇదిగో పలాని చెప్పబడిన ప్రకారం చేయండి, అప్పుడు మీ పాపములు క్షమించబడతాయి. Make sure you don't eat unclean meat. మరి ఈ యొక్క అపవిత్రమైనటువంటి జంతువుల యొక్క మాంసమును తినకుండా మీరు నిశ్చయం చేసుకోండి. Make sure you give your offering, whether it's daily, weekly, or monthly, or annual offering. You make sure you make an offering, and then you are okay with God. మరి మీకు చెప్పబడిన ప్రకారం మరి వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం, సంవత్సరం వెంబడి సంవత్సరం మీకు చెప్పబడినట్లుగా కానుకలు మీరు అర్పిస్తూ రండి, అప్పుడు మీ పాపములు తప్పక క్షమించబడతాయి. And anytime you dirty yourself, or anytime you feel dirty, maybe touch a dead body or something, you got to go through a process of cleansing. ఎప్పుడైనా మీరు చచ్చిన శవమును తాకినప్పుడు, మిమ్మల్ని మీరు అపవిత్రము చేసుకున్నప్పుడు మరి ఈ యొక్క శుద్ధీకరణ ఆచారము అనేటువంటి ఆ క్రియ గుండా మీరు వెళ్ళాలి. And that's the Old Testament way. మరి అది పాత నిబంధన విధానం. And it does seem like as if James is going back to the Old Testament. మరి ఇది ఎలాగా కనపడుతుందంటే యాకోబు రాసిన పత్రికలో మరి ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మరి ఇది పాత నిబంధనకు మరలా తీసుకుని వెళ్ళేట్టుగా ఉంటున్నది. And it does seem that James is a kind of Old Testament kind of a guy. మరి యాకోబు మరి బాహ్యముగా మరి ఆయన రాసినటువంటి కొన్ని మాటలను బట్టి మరి ఇతడు పాత నిబంధనకు చెందినటువంటి వ్యక్తిగా బాహ్యముకు ఆయన కనపడుతున్నాడు అలాగా. And it says here in chapter 1 verse 1, it says, James, a servant of God and of the Lord Jesus Christ, to the 12 tribes scattered across the nations. ఇక్కడ 1వ వచనంలో ఏం చూస్తామంటే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. He calls himself a servant of God and of the Lord Jesus Christ. ఆయన తను తానే మరి దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడను అని పిలుచుకుంటున్నాడు. But it seems his address is to the 12 tribes. మరి ఆయన మరి యొక్క 12 గోత్రముల వారికి ఈ పత్రిక రాస్తున్నాను అని చెప్తున్నాడు. Now no doubt he's talking to the 12 tribes who the tribes who have become Christians. సందేహం లేదు, మరి ఈ యొక్క 12 గోత్రముల వారికి అనగా మరి క్రైస్తవులుగా అయినటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు, సందేహం లేదు. Yeah, but he's from the very start sounds like he's kind of Jewish. చూడండి, మరి ఆరంభము నుండి ఏ విధముగా అది మనకు కనపడుతున్నదంటే ఇతడు ఒక పక్కా యూదుడులాగానే కనపడుతున్నాడు. And if we study the authorship of this book, James,
you also start to think maybe this guy James is kind of Jewish. చూడండి ఈ పత్రిక రాసినటువంటి ఆ రచయితను ఆయన రచించిన విధానాన్ని మనం చూసినప్పుడు మరి ఇతడు మరి తప్పక మరి సహజ సిద్ధమైనటువంటి మరి ఒక యూదుడుగానే ఉన్నాడు అని మనకు స్పష్టముగా కనిపిస్తుంది. Because who is this James? ఎందుకంటే ఈ యాకోబు ఎవరు? I think the first impression that we have of this author James is he's James and John, the two brothers. ఎందుకంటే మొదటి తలంపు మనకు వచ్చే మొదటి తలంపు ఏంటి అంటే ఈ యాకోబు మరి పేతురు యాకోబు యోహాను ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురులో ఇతడు ఒకడు అన్నట్టుగా మనకు మొట్టమొదటిగా తలంపు వస్తుంది. One of the three ఇన్నర్ సర్కిల్. Sorry? Inner circle. The inner circle, okay, thank you. The inner circle, yeah. The inner circle of the Lord Jesus among his disciples. వీళ్ళ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 శిష్యులలోని ఆంతరంగిక వలయము అంటాము, మరి ఆంతరంగిక శిష్యులు అని అంటాం. వాళ్ళల్లో వీళ్ళ ముగ్గురు మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. But history as recorded in Acts seem to say otherwise. అయితే మరి యాకోబు రాసినటువంటి మరి పత్రికలో ఆయన రాసినటువంటి విషయాలను బట్టి చూస్తే వేరొక విధంగా మనకు కనబడుతున్నాయి. Return to Acts chapter 12. సరే, అపొస్తలుల కార్యములో చూడండి, మా అపొస్తలుల కార్యములు Acts chapter 12, we read from verse 1. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతాం. It was about this time that King Herod arrested some who belonged to the church, intending to persecute them. He had James, the brother of John, put to death. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. So it seems that James, amongst the 12 disciples, or 11, the original 11 disciples, was the first to die. చూడండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క 11 శిష్యులలో మరి ఇతడే మరి మొదటి హతసాక్షిగా అయినట్లుగా ఇక్కడ మనం యాకోబుని గురించి మనం చూస్తున్నాం. Then as we carry on reading Acts chapter 12, we find that other things were happening. మరి 12వ అధ్యాయంలో మరి మనము మరి వేరే విషయాలు కూడా జరుగుతున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం అక్కడ. Herod, when he saw that killing James pleased the Jews, he put Peter in prison. మరి 12వ అధ్యాయంలో మరి హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే మరి పేతురును చెరసాలలో వేయడం మరి యూదులకు ఇష్టమవుతుంది అని తాను తెలుసుకొని పేతురును చెరసాలలో వేస్తున్నాడు. With the intention of killing him also. మరి అతను కూడా చంపాలని ఉద్దేశించే ఆ విధంగా అతను చేస్తున్నాడు. And so he put, I think you're familiar with the story. He put Peter into prison. మీరు ఈ యొక్క కథ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. అతడు ఏం చేశాడు, పేతురు చెరసాలలో వేశాడు. And chained him up. ఆయనకు గొలుసులు వేశాడు. In some inner cell. మరి ఎక్కడో లోపల ఒక గదిలో పెట్టాడు. And had various details of guards guarding him, this door, that door, outer door, everywhere guarding him. మరి ప్రతి చోట మరి ఈ యొక్క మరి కాపలా వాళ్ళను మరి కావలి వారిని ఉంచాడు. మరి మొదటి తలుపు దగ్గర, లోపల ఇంకా లోపల ఉండేటువంటి గది తలుపు దగ్గర కూడా ప్రతి తలుపు దగ్గర కావలి వారిని ఉంచాడు. And we know what happened at night. The angel came. మరి మనకందరికి తెలుసు, రాత్రి మరి దేవదూత మరి దిగి వచ్చింది. Peter himself was sleeping. He wasn't too anxious. మరి పేతురేమో అక్కడ మరి గాఢముగా నిద్రపోతున్నాడు లోపల. And the angel had to wake him up. మరి దేవదూత అతనిని లేపాల్సి వచ్చింది. The chains fell off. మరి గొలుసులు కింద పడిపోయాయి. The guards were sleeping. మరి యొక్క సైనికులు మరి కావల వాళ్ళు నిద్రపోతున్నారు. The prison doors open. మరి యొక్క చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. And the angel led Peter all the way to the outer prison gate. ఆ దేవుని దూత మరి పేతురును మరి యొక్క చెరసాల నుండి దాదాపు మరి చెరసాల బయటికి మరి తీసుకుని వచ్చింది. Even the heavy prison gates were open.
మరి ఈ యొక్క భారముగా ఉన్నటువంటి మరి చెరసాల తలుపులు, బరువైనటువంటి తలుపులు కూడా అవి తెరుచుకున్నాయి. The angel let Peter out. మరి దేవదూత మరి పేతురును బయటికి తీసుకుని వచ్చాడు. And an angel disappeared. మరి దేవదూత మరి మాయమైపోయాడు ఆ తర్వాత. And Peter found himself a free man. మరి పేతురు మరి తను తాను మరి స్వతంత్రుడుగా అయినాను అని మరి తెలుసుకున్నాడు. And the first place he went to was the house of Mary, the mother of John Mark. మరి మొట్టమొదటిగా ఆయన వెళ్ళినటువంటి ఇల్లు మరి ఏది అంటే మరి జాన్ మార్కు మరి యొక్క తల్లి అయినటువంటి మరియ ఇంటికి అతడు వెళ్ళాడు. And as the story progresses, he knocked on the door. A servant girl called Rhoda came out, saw him, got so excited, didn't open the door, and just went in and told the other disciples. మరి ఆ తర్వాత కథ ఆసక్తికరంగా మరి నడిచింది. మరి ఆ ఇంటికి వెళ్ళగానే మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న బాలిక మరి రోదే అనేటువంటి అమ్మాయి వచ్చి తలుపు తెరిచినప్పుడు అక్కడ పేతురు కనిపించాడు. And they said to the girl, "You must be mad." మరి ఈ యొక్క బాలిక మరి వెళ్ళి పేతురు వచ్చాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నీవు పిచ్చిదానివి, పేతురు ఎలాగొస్తాడు అని మరి వాళ్ళు అన్నారు. Fully expecting Peter to be dead, they said, "This must be his angel." పూర్తిగా మరి పేతురు చచ్చిన శవంగా అయిపోయింటాడు ఈ పాటికి అనుకున్నారు. మరి అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది దేవదూత ఉంటాడేమో, మరి పేతురు కాదని అనుకున్నారు. But Peter kept on knocking. అయితే పేతురు మరి తలుపు తడుతూనే ఉన్నాడు ఇంకా. And then to their surprise, it was really Peter. అయితే వారికి ఆశ్చర్యం కలిగించే విధముగా మరి తలుపు తెరిస్తే అక్కడ పేతురు నిజంగానే అక్కడ నిలబడి ఉన్నాడు. So Peter, we read verse 17. మరి 17వ వచనం మనం చూద్దాం. Peter motioned with his hand for them to be quiet and described how the Lord had brought him out of prison. And then he said, "Tell James and the brothers about this." And then he left for another place. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగో తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబునకు సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను. So he said, "Tell James." అని అంటున్నాడు, యాకోబునకు చెప్పండి అంటున్నాడు. Who is this James? మరి ఈ యాకోబు ఎవరు? Is no more the brother of is no more the brother of John. ఈ యాకోబు మరి యోహాను సహోదరుడు ఎంత మాత్రము కాదు. Then we turn to Galatians chapter 1. ఆ తర్వాత మనము గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం వెళ్దాం. Galatians chapter 1 verse 19 says this. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఇలాగ చెప్తుంది. And this was the acknowledgement of Paul himself about James. మరి ఈ యొక్క విషయము మరి యాకోబు గురించి మరి పౌలు యొక్క ఒప్పుకోలు, మరి ఆయన యొక్క ఆమోదం గురించి ఇది మాట్లాడుతుంది. And we read from verse 15. మనము 15వ వచనం చూద్దాం. This is, "But when God, who set me apart from birth and called me by his grace, was pleased to reveal his Son to me in me, so that I might preach him among the Gentiles, I did not consult any man, nor did I go up to Jerusalem to see those who were apostles before I was, but I went immediately into Arabia and later returned to Damascus." ఆయనను తల్లి గర్భమునందు పొడిని మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనిషి మాత్రలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. Verse 18 says, "After 3 years I went up to Jerusalem to get acquainted with Peter and stayed with him 15 days." 18వ వచనం, అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటి. Then verse 19 says, "I saw none of the other apostles, only James, the Lord's brother." అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితి. So here's Paul himself
acknowledges this James, and he calls this James the Lord's brother. కాబట్టి ఇక్కడ పౌలు కూడా మరి యాకోబు విషయము చెప్తూ ఉన్నాడు. మరి అయితే ఈ యాకోబును మరి ఏమని చెప్తున్నాడంటే, ఈ యాకోబు ఎవరని చెప్తున్నాడంటే ప్రభువు సహోదరుడైన యాకోబు అని చెప్తున్నాడు. And if we read Mark chapter 3, I think. మనం మార్కు సువార్త 3వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ కానీ మనం చదివితే the list of the Lord's brothers were mentioned. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుల యొక్క పట్టి అక్కడ వ్రాయబడి ఉంది అక్కడ. And James is the brother after the Lord Jesus Christ, the second son of Mary. చూడండి, యాకోబు యొక్క పేరు మరి యేసుక్రీస్తు తర్వాత మరి రెండవ కుమారుడుగా పుట్టినట్టుగా మరి అతడు రెండవ వ్యక్తిగా మరి అతని పేరు అక్కడ వ్రాయబడి ఉంది. And we read also how even the brothers of the Lord Jesus ridiculed the Lord Jesus about his messiahship. చూడండి, మరి అక్కడ మరి ఈ మాట కూడా మనం చదువుతున్నాం. మరి యేసుక్రీస్తు యొక్క ఆయన మెస్సయ అని అభిషక్తుడని నమ్మని స్థితిలో ఉన్నట్లుగా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులందరి గురించి వారు నమ్మలేని పరిస్థితిలో ఉన్నట్టు కూడా మనం అక్కడ చూస్తున్నాం. But now James, the Lord's brother himself, has become one of the staunchest followers of the Lord Jesus Christ, his brother. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభు సహోదరుడైనటువంటి మరి యాకోబు లాంటి మరి ఈలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు క్రైస్తవుడుగా మరి యేసుక్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. And if we read Acts chapter 15, మనం కనుక అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం మనం చదివితే Acts chapter 15 tells us about a council that has to be held in Jerusalem. మరి అక్కడ మరి యెరూషలేములో ఒక సభ మరి అక్కడ మరి స్థాపించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And the reason why they needed to have a council was because there was some controversy in the church. మరి అక్కడ ఎందుకు ఆ యొక్క సభ మరి అవసరమైంది అంటే అక్కడ వారి మధ్యలో ఒక మరి వివాదము నెలకొన్నది. The controversy was that some of the Jewish believers they felt that those Gentile Christians, they should also follow Jewish laws. They also have to be circumcised. మరి వారిలో మరి తలెత్తినటువంటి వివాదం ఏమిటి అంటే మరి ఈ యొక్క మరి యూదులైనటువంటి వారందరూ కూడా ఏమని వాళ్ళు చెప్తున్నారంటే మరి క్రైస్తవులుగా అయినటువంటి మారినటువంటి అన్యజనులందరూ యూదుల యొక్క మరి మతాచారములను వారు కూడా అనుసరించాలి అని వారు చెప్తున్నారు. And Paul was very firm. He said, no, Lord Jesus Christ saved us from the old Jewish laws. మరి అయితే అక్కడ మరి పౌలు అంటున్నాడు, మరి లేదు, మరి యేసుక్రీస్తు ప్రభు మనలను ధర్మశాస్త్రము యొక్క విధుల నుండి కూడా పాత నిబంధన యొక్క ఆ యొక్క మరి ఆచారములన్నిటి నుండి కూడా మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. And Paul was very firm that you cannot go back to Jewish laws. పౌలు బహునిశ్చయముగా చెబుతున్నాడు, మీరు తిరిగి మరి పాత నిబంధన ఆజ్ఞల క్రిందికి ఆచారముల క్రిందికి ఎంత మాత్రము మరి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. The Jewish laws will never be able to bring us to God. యూదుల యొక్క ఆ ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నీ కూడా మనలను ఎన్నడూ మరి విమోచించలేకపోయాయి, స్వతంత్రంగా చేయలేకపోయాయని చెప్తున్నాడు. You are saved, you are justified before God only by what the Lord Jesus Christ did on the cross of Calvary. మీరు దేవుని ఎదుట ఎలాగా నీతిమంతులుగా నిర్దోషులుగా తీర్చబడ్డారు అంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన చేసినటువంటి కార్యము ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని చెప్తున్నాడు. And Paul was very firm about that. మరి పౌలు ఈ విషయంలో బహునిశ్చయత కలిగి ఉంటున్నాడు, దృఢమైన నమ్మకము కలిగి ఉంటున్నాడు. And that's why Martin Luther liked him so much. కనుకనే అపొస్తలుడైనటువంటి మార్టిన్ లూథరు మరి ఆయనను బహుగా ఇష్టపడ్డాడు. And so they had this council in Jerusalem to thrash out this issue. కాబట్టి ఈ యొక్క యెరూషలేములో మరి కూడుకున్నటువంటి ఈ సభ వారందరూ కూడా మరి ఈ యొక్క వివాదమును కొట్టిపడేశారు. And so we read Acts chapter 15. కాబట్టి అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చదివితే verse 11. 11వ వచనం. Paul is saying this, no, we believe it is through the grace of our Lord Jesus
that we are saved just as they are. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. Verse 12 says, the whole assembly became silent as they listened to Barnabas and Paul telling about the miraculous signs and wonders that God had done among the Gentiles through them. 12వ వచనం, అంతటా ఆ సమూహమంతయు ఓరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు. Then verse 13 says, when they finished, James spoke up. Brothers, listen to me. Simon has described to us how God at first showed the concern by taking them from the Gentiles, a people for himself. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్ని జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను సమయమును వివరించి ఉన్నాడు. And then so we see here James is one of the leaders of the church in Jerusalem. కాబట్టి ఇక్కడ యాకోబును ఎలాగా మనం చూస్తున్నామంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘ నాయకులలో మరి ఇతడు కూడా ఒక నాయకుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. So taking all these things into consideration, మరి ఇవన్నీ కూడా మనము మరి పరిశీలనలోనికి మనము తెచ్చుకున్నప్పుడు the early church they sort of believed that the writer James here is actually the Lord's brother. మరి ఆది సంఘము మరి ఎలాంటి నమ్మకము కలిగి ఉన్నదంటే మరి ఈ పత్రిక వ్రాసినటువంటి యాకోబు మరి ప్రభువు యొక్క సహోదరుల్లో ఒకడు అని నమ్ముతూ ఉన్నది. But we also remember that when Paul made his last trip to Jerusalem, మరి ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అపొస్తలుడైన పౌలు యెరూషలేమునకు చివరి ప్రయాణం చేసినప్పుడు you can find it in Acts chapter 21. అది మనం అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో మనం చూడవచ్చు. James was the one who said to Paul, you know, some of the things you say are actually quite are very much against Jewish traditions. మరి అక్కడ యాకోబు పౌలును ఏమని ప్రశ్నిస్తున్నారంటే, పౌలు గారు మరి మీరు చెప్పినటువంటి మాటలలో మరి చాలా విషయాలు మరి అవి పాత నిబంధన గ్రంథమునకు మరి అక్కడ ఉన్నటువంటి ఆచారములకు విరుద్ధంగా కనపడుతున్నాయి అని చెప్తున్నాడు. So why do you show your don't show yourself so much against them? Go into the temple, make a few vows, and then also show that you are also a Jewish person. నీవు మరి యూదులకు ఎంతో విరుద్ధమైనటువంటి వ్యక్తిగా మరి వ్యతిరేకంగా అంతగా నువ్వు చూపించుకోకయ్యా. మరి నువ్వు కూడా వాళ్ళ వల్లే దేవాలయంలోకి వెళ్ళి మరి నువ్వు కూడా మరి ఏదైనా వాళ్ళలాగానే బలులు అర్పించు, మొక్కుబడులు మరి చెల్లించు, మరి యూదుడుగా నువ్వు కనపరుచుకో అని సలహా ఇస్తున్నాడు యాకోబు. So Paul listened to James. మరి పౌలు మరి యాకోబు మాట వింటున్నాడు. And that's why all the problems started for him. మరి ఆ కారణము చేతనే పౌలుకు అనేక సమస్యలు మరి తలెత్తాయి. Some of the Jews grabbed him outside the temple, accused him of many things, and from that time onwards Paul was literally a prisoner. చూడండి, మరి దేవాలయముకు బయట మరి ఆ పౌలును పట్టుకొని మరి నానా మరి హింసలు పెట్టారు ఆయన్ని. అనేకమైన నిందలు మరి నేరములు మరి ఆయన మీద ఆరోపించారు. మరి ఆ సమయం నుండే పౌలు మరి చాలాసార్లు ఖైదీగా మారుతూ వచ్చాడు. So James, you can see James has quite strong Jewish roots. మరి యాకోబు ఎలాగా మనకు కనపడుతున్నాడంటే మరి యూదుడు మరి బహునిష్ట కలిగినటువంటి యూదుడుగా మరి చాలా పర్యాయాలు మనకు కనపడుతున్నాడు. And that somehow, I think, contributed to the reluctance of the early fathers to accept this book. ఆ కారణము చేతనే మరి ఆది సంఘపు మూల మరి పితరులందరూ కూడా మరి ఈ యొక్క విషయాలు ఆయన రాసినటువంటి విషయాలు మరి వ్యతిరేకించడానికి కారణమైంది. Another reason why is unlike Paul's letters, Paul always sort of has his letter in two parts.